వెల్కమ్ టు మన టీవీ. ఆంధ్రప్రదేశ్లో గత 4.5 సంవత్సరాలుగా ఇవ్వని పథకాలు చివరి 60 రోజుల్లో ప్రజలను మోసం చేయాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విడుదల చేయబోతున్న సూపర్ 6 పథకాలకు కాపీ కొడుతూ కొత్తగా బీసీ వ్యక్తులను సీట్లు ఇస్తూ కొత్త వ్యూహాలు పన్నుతోందన్నారు. 4.5 సంవత్సరాలుగా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులు మోసం చేసి చివరి 60 రోజుల్లో మెగా డిఎస్సీ అంటూ కొత్త జపం చేస్తున్నారని పేర్కొన్నారు. నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం. ప్రజలకు నమస్కారం. అలాగే ఒక విజ్ఞప్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ నుండి. ఈరోజు 60 రోజులున్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలతో కొత్త ఎత్తుగడలతో వస్తున్నాడు. మరి మనం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోన సూపర్ 6 అనేటువంటి ఒక ఫార్ములా, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఇలాంటివన్నీ పెట్టాము. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ 60 రోజులు ఉందనగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. అదేవిధంగా మెగా నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి దిగిపోయి 60 రోజుల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా డ్రామా. 5 ఏళ్ళు చేయలేని వాడు 60 రోజుల ముందు ఇది చేయడం అంటే ఇదంతా కూడా ఒక మోసం అన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఎమ్మిగనూరు విషయానికి వస్తే ఈ 5 ఏళ్ళలో ఎమ్మిగనూరు అభివృద్ధి 6 కిలోమీటర్ల దూరానికి పోయింది. ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తమైనటువంటి పాలనతో ఎమ్మిగనూరు ప్రజలు సతమతమవుతున్నారు. మరి 2019లో మరి అభివృద్ధికి మారుపేరినటువంటి జయనాగేశ్వరరెడ్డి గారిని ఓడించడం జరిగింది. ఒక ఛాన్స్ పేరుతో మోసపోయిన ప్రజలు ఈసారి మేలుకోవాలి. మేల్కొని జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్తున్నాం. జయనాగేశ్వరరెడ్డి చేసిన అభివృద్ధి మనము గుర్రాగేంద్ర ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా ఆర్డిఎస్ కానీ, అదేవిధంగా హంద్రీనీవా నుండి ఎమ్మిగనూరుకి శాశ్వత నీటి పథకాన్ని తేవడంలోను కానీ, లింక్ రోడ్లు వేయడంలో కానీ, ఎమ్మిగనూరులో ఇండ్లు కట్టించడంలో కానీ, పెన్షన్స్ ఇవ్వడము అన్నిట్లో కూడా జయనాగేశ్వరరెడ్డి గారు ముందు వరుసలో అభివృద్ధిలో ఉంటారు. ఆయన మీద పోటీకి ఎవరు వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కొందరు పని పాట లేని పురంబోకులు నాగేశ్వరరెడ్డి టికెట్ లేదని 10,000 జోబులు ఉన్నాడంతా మంగళగిరికి పోయి అచ్చెన్నాయుడుతో తద్దులతో ఒక ఫోటో దిగి అది పేపర్లో వేసుకొని నాకు టికెట్ వస్తుందన్నటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారు. దీన్ని నమ్మొద్దు. ఎందుకంటే జయనాగేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఎందుకు తెలుగుదేశం పార్టీకి జయనాగేశ్వరరెడ్డి విశ్వసనీయుడే కాదు, నమ్మకస్తుడే కాదు, అభివృద్ధిలో మోహన్ రెడ్డిని మించి పని చేయగల సమర్థుడు, ప్రజల ఆదరణ ఉన్నటువంటి నాయకుడు, కార్యకర్తల ఆదరణ ఉన్నటువంటి నాయకుడు, కార్యకర్తల మెప్పు పొందిన నాయకుడు. ఏదైనా ఉంటే కార్యకర్తలుగా మేము మాట్లాడాలి కానీ, కార్యకర్తలుగా మేము నిర్ణయించాలి కానీ, ఎవడో దారిని పోయేవాడంతా నాకు టికెట్ అయ్యా, సినిమా టికెట్ దొరుకుతుంది, బస్సు టికెట్ ఎగురుతుంది, ఎమ్మెల్యే టికెట్ రాదు. ఎమ్మెల్యే టికెట్ అంటే ఒక స్థాయి ఉండాలి, ఒక అర్హత ఉండాలి, ఒక హోదా ఉండాలి, ప్రజలకు సేవ చేసే సేవా గుణం కలిగి ఉండాలి. అది కలిగిన వాడు రావాలి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గెలవరని చెప్పి ఒక బీసీ మేళని తీసుకొచ్చి పెడితే బీసీలకి అని చెప్పి పని పార్టీలో అంతా కూడా నోరు బారేసుకోవడము సరైనది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. మా అభ్యర్థి కులంతో మతంతో సంబంధం లేనటువంటి వ్యక్తి నాగేశ్వరరెడ్డి పోటీ చేస్తారు. నాగేశ్వరరెడ్డి విజయం సాధిస్తారు. నాగేశ్వరరెడ్డి విజయానికి మీరందరూ సహకరించాలని యావత్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుతున్నాను. నియోజకవర్గ చేనేతలకు ముఖ్యంగా నా యొక్క మనవి, ఈరోజు వైసీపీ పార్టీ ఒక మైండ్ గేమ్ ప్రారంభించింది. అది ఎందుకంటే ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలుసుకొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలకు మరి ఈ చెన్నకేశ్వరరెడ్డి గారు తోడై ఈరోజు బీసీ మహిళ అని చెప్పి, చేనేత మహిళ అని చెప్పి ప్రకటించుకొని ఈరోజు ఎమ్మిగనూరుకు తీసుకురావడం జరిగింది. మరి అంతకుముందే మాచాని వెంకటేష్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ ఒక ప్రకటన చేసినారు. మరి ఒక వారం 10 రోజులు తిరగకుండానే మళ్ళీ బుట్టారెడ్డి గారిని తెచ్చినారు. అంటే జయనాగేశ్వరరెడ్డి గారి ముందు ఇంకా
ఎలక్షన్ కంటే ముందే ఇద్దరు అభ్యర్థులు ఓడిపోయినారు అని మేము భావిస్తాము. అది ఎందుకంటే ఒకరి మించి ఒకరిని తీసుకురావచ్చి ఇక్కడ ఏదో చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇదంతా సుల్లా. ఎందుకంటే ఇక్కడ ఎమ్మిగనూరులోన బీసీలు చేనేతలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా బివి మోహన్ రెడ్డి కుటుంబం వెంటే ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు, గతంలో మాచన్ శివనతని గారు పోటీ చేసినప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా చేనేతలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని బివి మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదరించినారు. అంతకు మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఎంజి సోమప్ప గారి కుమారుడు శివనదని గారు, ఆయన చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలుసు. అయినా కూడా ఆ రోజుల్లో చేనేతలు అందరూ కూడా మరి సైకిల్ గుర్తు బియ్యం గుర్తు పెట్టుకుని ఈ యొక్క విషయాన్ని తెలియజేసినారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.